హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి జాతర నిర్వహణపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 హామీలు నెరవేర్చామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని దోపిడీ చేసిన దొంగలు బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. ప్రజాపాలనకు వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారంటున్న మంత్రి పొన్నంతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ప్రభాకర్ ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీరేమో ఓవైపు ప్రజాపాలనతోటి అభయాస్త దరఖాస్తులు తీసుకుంటున్నారు, మరోవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ నిన్న కేటీఆర్ కూడా 420 అని మీ హామీలకు సంబంధించి ఒక బుక్లెట్ కూడా విడుదల చేశారు. దీన్ని ఎట్లా చూడవచ్చు మీరు? 10 సంవత్సరాలు పరిపాలించి హామీలు అమలు చేయనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అమలు కాని హామీల మీద ప్రజాపక్షాన నిలిచొని అడుగుతామన్న ప్రతిపక్షాల గొంతు నొక్కిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నియంతృత్వంగా పరిపాలించి అధికార వికేంద్రీకరణ బదులు ప్రగతి భవన్ కేంద్రంగా నిరంకుశత్వంగా పాలించిన పార్టీ కేసీఆర్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చి 4 రోజులు కూడా కాలే, ఫలితాలు వచ్చి నిన్నటికైంది. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. ఇప్పటికే గ్యారెంటీల్లో భాగంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ, మహిళా ఉచిత బస్ ప్రయాణం స్టార్ట్ చేసినాం. దాంతోపాటుగా డిసెంబర్ 28వ తారీఖు 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ల ప్రక్రియ ఫామ్ కూడా ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ₹1 రుసుము లేకుండా గ్యారంటీ కింద ఉన్నటువంటి ఎలిజిబుల్ వాళ్ళందరినీ అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పినాం. ఇది ప్రక్రియ. 10 సంవత్సరాలు పాలించడానికి బుద్ధి లేకపోతే మేమేం చేయలేం. ఈరోజు ఎందుకు అసూయ పడతా ఉన్నారు, ఎందుకు మీరు ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతా ఉన్నారు, అసహనానికి గురవుతారో చెప్పాలి. 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం గల్లా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందని శాసనసభ వేదికగా మేము చెప్తే భయపడి ప్రజలకు ముఖం చూపెట్టలేక ప్రజాపాలనకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ పార్టీని 30 రోజుల పరిపాలనకే 420 చీటింగ్ ప్రభుత్వం అంటా ఉంది. 5 సంవత్సరాలు ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం 4 సంవత్సరాల్లో పూర్తి చేయకపోతే చీటింగ్ అన్నా దానికి అర్థం ఉంటుంది. మేము 100 రోజుల హామీ ఇచ్చినాం, 100 రోజుల్లో పూర్తి కాలే. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఎంత అసహనంగా గుర్తుపడతాం. ఇలా మేము 420 అయితే మీరు 390 చీటర్స్, డెకాయిడ్స్, దారి దోపిడీ మొత్తం పూర్తిగా నిలువు దోపిడీ చేసినటువంటి తెలంగాణ ప్రజలను మీరు తమ అసహనాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తుందో 30 రోజుల ప్రభుత్వం మీద గమనించండి. ఒకవైపు ప్రక్రియ కొనసాగుతుండగానే దాని స్పందన చూసి ఎంత ఈర్ష్యపడుతున్నారో గమనించమని కోరుతాను. వాళ్ళకు బుద్ధి జ్ఞానం కలగాలని ఆ వీరభద్ర స్వామిని మొక్తా ఉన్నాను. అంటే శ్వేతపత్రం అని ఒకటి తీశారు, మీరు ఏమో శ్వేతపత్రాన్ని ఇచ్చారు, అంటే రాష్ట్ర ఖజానా. రెండోది ఇప్పుడు ఏం చెప్తారు? మేము శ్వేతపత్రం అయితే మీరు శ్వేతపత్రం అన్నారు, కానీ మీకు సౌదపత్రాలు, మీరు బంగళాలు, మీ ఫామ్ హౌజులు, మీ జాగాలు, గతంలో స్లిప్పర్ చెప్పులు, ఇప్పుడున్నటువంటి బంగళాల యొక్క వివరాలను అందజేయమని కోరుతా ఉన్నాం. ఇది ప్రస్తుతం అయితే కేటీఆర్ మీద పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి మాటలు. మేము 420 కాదు, మేము బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విమర్శలను తీవ్రంగా తిప్పికొడుతున్నారు. ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా జవాబు చెప్పాలంటున్నారు. మేము ప్రభుత్వం ఎన్నికైనటువంటి 4 రోజుల్లోనే హామీలని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం అభయహస్తానికి సంబంధించి. కానీ తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేస్తున్నారు. దేశంలో దొంగలు ఎవరైనా ఉంటే వాళ్ళే ఉన్నారు అంటూ కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.